హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్. ఈరోజు అయితే బెస్ట్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను. ఇదైతే చాలామంది అయితే చెప్పారండి, ఈ హోటల్లో చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫుడ్ అని. నేనైతే ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది నాకు కూడా, అందుకైతే వచ్చేసాను. ఇక్కడైతే మార్నింగ్ టైం వచ్చి ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, పూరి, ఇడ్లీ, సాంబారు అవైతే ఇక్కడ ఉంటాయండి. ఆఫ్టర్నూన్ అయితే సపరేట్గా ఉంటుంది, అవైతే ఇంకా వీడియో చేశాకైతే తప్పకుండా అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడైతే రష్ అయితే చాలా ఎక్కువ మంది అయితే రష్ అయితే ఇక్కడ ఉన్నారండి. అప్పుడే నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇక్కడైతే టిఫిన్ బాగుంటుంది చాలా అని. నాకు అప్పుడైతే నేను టిఫిన్ టేస్ట్ చేసి అయితే చెప్దామని అనిపించింది. పూరి, ఎగ్ దోశ, ఇడ్లీ అయితే టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. ఇక్కడ రష్ కూడా చాలా ఉంది, చూశారు కదా మీరు కూడా. ఇక్కడైతే ఎంత రష్ ఉన్నా సరే వీడియో తీయటానికైతే మాకు హెల్ప్ అయితే చేశారండి. ఇక్కడ మరొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే, ప్లేట్లో ఇస్తరాకైతే పెట్టి మనకు ఫుడ్ ఇస్తున్నారు. దోశ, ఇడ్లీ ఏదైనా దానిలో పెట్టి, నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది తినాలంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాం ప్లేట్లు మనం. ఆ ప్రాబ్లం లేకుండా ఇలా ఇస్తరాకైతే పెట్టయితే మనకి ఇస్తున్నారు. దీని లొకేషన్ వచ్చి లీలామాల్ సెంటర్, దేవేంద్ర థియేటర్కి వెళ్ళే రూటు రైట్ సైడ్ సామ్సంగ్ మొబైల్ షాపు ఆపోజిట్లో అయితే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. నవీన్ రాసుకోమని చెప్పి మొత్తం అది అవునా చూసుకో. ఇడ్లీ పడలేదు, దోశ పట్టి దోశ వేపించుకోవాలి. దోశ వేపించుకోండి. తెలియదురా రమ్మని చెప్పేది మళ్ళా ఎలక్ట్రిషియనా రమ్మన్న పిలుస్తాను, వచ్చాక ఫోన్ అని చెప్పు. ఆమెం చెప్పు, నేను పిలుస్తానని చెప్పు. లేదంటే ఫోన్ చేసి నేను మాట్లాడతా. ఇప్పుడు ఆనంద్ తీసుకోండి.
ఓకే హలో ఇది మోటరు కొత్త మోటరు ఇది ఓవర్ బటన్ ఉందా అది చాలా ఇబ్బంది ఆనంద స్టాక్ లేదని చెప్పి ఇంకా కారము సాదా పెట్టలేదు కారంలో స్కూటే చెప్పు చెప్పు కారంలో స్కూటే రెండు కారం ఫ్రై ఓకే వాళ్ళ గంట అంటుండే లక్ష్మి తింటారు కట్టిట్లు ఒక రెండు బాబు చెప్తాను అట్లే ఇస్తాను టోకన్ వేరే తీసు మూడు దోశ కంటే సపరేట్గా ఉన్నాయి మూడు దోశ తిండి పెట్టుకున్నా రెండు ఎగ్ దోశలు సపరేట్ ఉన్నాయి ఒక కారం వచ్చి ఎగ్ దోశ సపరేట్ చట్నీ సాంబార్ ఇచ్చి ఇది ఎక్కువ కన్నా ఇది కాదు కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడైతే ఎగ్ దోశ టేస్ట్ చేస్తున్నాను. ఎగ్ దోశ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే ఇడ్లీ అయితే చాలా ఫేమస్ అని చెప్తున్నారు, చాలా మంది తింటున్నారు కూడా. నేనైతే ఎగ్ దోశ పూరి అయితే టేస్ట్ చేసా, అవి కూడా చాలా బాగున్నాయి. ఇడ్లీ అయితే చాలా మంది తీసుకున్నారు ఏందని నేనైతే తీసుకున్నాను. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందైతే. ఇడ్లీ కూడా చాలా బాగుంది, నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత బాగుంది. సాంబార్ గుండాను చూసారు కదా ఎంత పెద్దగా ఉందో.
ఇప్పుడైతే టైం అయితే 10:30 10 అవుతుంది. అప్పుడే అయిపోయింది టిఫిన్ అంతా. చూపిస్తుంది.